భారతదేశ ఆడపడుచుల సింధూరాలను తుడిచేసిన ముష్కరులను మట్టుపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తోందని బీజేపీ ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు భవిరెడ్డి శివారెడ్డి అన్నారు. యుద్ధం అనివార్యమైతే భారత్ తగ్గేదే లేదు అంటున్న భవిరెడ్డి శివారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సింధూర్ తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో మరింత జటిలమయ్యాయని చెప్పాలి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సీజ్ ఫైర్ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ఇచ్చారు. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఆక్రత్వ కాశ్మీర్లో అయితే దానికి ఎటువంటి ఎవరి మధ్యత్వం అవసరం లేదు, అది ఖచ్చితంగా మందే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే అయితే ఇంతవరకు మనం జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో చూసుకుంటే అది మన పాకిస్తాన్ మన చేతకాంతనంగా చూస్తుందా, లేకపోతే పాక్ వెనక బలగాలు ఏమైనా ఉన్నాయా, దీని వెనకాల కుట్రలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలోని మనతోటి సీనియర్ బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యకర్త మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లోని పరిస్థితులు ఎలా మనం అర్థం చేసుకోగలం? పాకిస్తాన్ కానీ ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ యొక్క పేరు లేకుండా చేసే సత్తా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉంది. ఉగ్రవాదం రూపుమాపడమే ప్రధాన లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఉగ్రవాదాన్ని ఎలాగా రూపుమాపాలో, ఎంత విధంగా శాంతిగా ఉండాలో అన్నీ మనకు భారతదేశ ప్రజలకు అందరికీ కూడా మనకు తెలుసు. అవసరమైనప్పుడు ఏ విధంగా విజృంభించాలో కూడా మనకు తెలుసు. కాకపోతే దేశంలో ప్రపంచంలో ఒక ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి సూచన మేరకు మనం కాస్త ఆగాల్సి వచ్చింది, కానీ మనం ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి సుశిక్షితులైనటువంటి సైన్యం ఉంది, మనకి సుశిక్షితులైనటువంటి S-400 లాంటి క్షిపణులు ఉన్నాయి, అనేకమైనటువంటి మంది మార్బలంతో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ మనకుంది. అటువంటిది మనం దేన్ని కూడా వెనుకాడవలసిన అవసరం లేదు. ఏదైతే మన మహిళలు తోబుట్టోల యొక్క సింధూరాన్ని చెరిపారో, ఆ సింధూరం పేరుతో ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే మనం వాళ్ళ మీద దాడి చేశామో దాంతో వాళ్ళు కకావికలం అయిపోయి మన భారతదేశం యొక్క సత్తా ఏటనేది వాళ్ళకి తెలిసింది. భారత్ మాతకి జై అంటే మనం వెళ్ళిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి పేలేసరికి భారత మాతకి జై అనే అక్షరాలు కూడా వాళ్ళ చెవుల్లో మారుమోగిపోయి దాంతో వాళ్ళు పిచ్చెత్తిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏవైతే ఇంకా సీక్రెట్ అనే విషయం, ఇంకా వాళ్ళు కొండల్లో కోణల్లో కూడా ఈ గృహలా తవ్వి అందులో కొన్ని క్షిపణులు పెట్టారు. వాటన్నిటికీ కూడా మనకు సైనిక వ్యవస్థ, మనకి గూఢచార వ్యవస్థ, మన ఇంటెలిజెన్స్ అంతా కూడా దాన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళు ఏమైనా కవ్వింపు చర్యలు కానీ పాల్పడితే మేము మధ్యలో ఇన్వాల్వ్ అవ్వం, మీ పని మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి భయపడి వాళ్ళు అణిగి మణిగి ప్రస్తుతం ఉన్నారు. ఏమైనా వాళ్ళు కానీ ముందుకు వెళ్ళే పరిస్థితిలో కానీ వాళ్ళు ఉంటే తప్పకుండా అది ఏ విధంగా మనం తిప్పుకొట్టాలనేది మనకి నరేంద్ర మోడీ గారు కానీ మనం చూస్తే సీజ్ ఫైర్ని కూడా వాళ్ళు ఉల్లంఘించారు. వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళ వెనకాల ఏ దేశాలు ఉన్నాయో వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళు వెనకాల దేశాలంటే చైనా దగ్గర కొన్ని వాళ్ళ ఆయుధాలు కొనడం జరిగింది. చైనా కూడా ఒక పక్కన వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయి, దాని ఒక సామర్థ్యం ఏ విధంగా ఉందని చెప్పి ఈ యుద్ధం ద్వారా వీళ్ళ ద్వారా పరీక్ష చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి వాళ్ళ పక్కన పనిచేస్తూ ఉన్నారు. ఏది ఉన్నా ఐక్యరాజ్య సమితికి కట్టుబడే ఏ దేశమైనా సరే ఉండాలి. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి క్లియర్గా వాళ్ళ యొక్క విషయాన్ని అటు చైనాకి కానీ వీళ్ళకి ఏవైతే కొన్ని దేశాలు అండదండంగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేవలం ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎక్కడైతే కాందహార్లో దాడులు చేశారో, ఎక్కడైతే మన బొంబాయి నగరంలోని ఉన్నటువంటి తాజ్ రెసిడెన్షియల్ మీద దాడి చేశారో, ఎవరైతే మన భారత పార్లమెంట్ మీద దాడి చేశారో, ఆ తీవ్రవాదులు అందరూ కూడా ఎక్కడైతే తలదాచుకొని ఎక్కడైతే ఉన్నారో, ఎవరైతే కాశ్మీర్ మీద దాడి చేస్తారో తీవ్రవాదులు ఉన్న శిబిరాల మీదే మన ఆపరేషన్ సింధూర్ పేరిట మనం దాడి చేయడం జరిగింది. చాలామందిని మట్టుపెట్టడం జరిగింది. చాలామంది ఒరిజినల్గా కీలకమైన వ్యక్తులందరూ కూడా ఇందులో చనిపోవడం జరిగింది. పాకిస్తాన్ బార్డర్కు 100 కిలోమీటర్ల దూరంలోనే నరేంద్ర మోడీ గారు నేను వెళ్ళి మీరు ఏదైతే ఈ పాకిస్తాన్ ధ్వంసం చేసింది అన్నది నేను ఆ ప్రాంతం నుంచే మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ ఏదైతే S-400ని ధ్వంసం చేసింది అన్నారో ఇదిగో నా వెనకే ఉందని చెప్పి ఆయన చూపించినటువంటి సత్తా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది.
అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలోని యుద్ధం వస్తే మాత్రం వెనుదిరిగే లేదని చెప్తున్నారు. భారత ప్రధాని స్పష్టంగా దీనికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్న వాటికి కూడా ఆయన పూర్తి స్థాయిలోని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోని యుద్ధం అనివార్యమైతే భారత్ పూర్తి స్థాయిలోని ఎటువంటి వెనకడుగు వేసేదే లేదని చెప్తున్నారు.